తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ ప్రశాంత్ గండియాల. ప్రస్తుతం మనతో పాటు బీజేపీ సీనియర్ నేత నడికుర్తి ఈశ్వర గారు ఉన్నారు. ఈశ్వర గారు, ఇటీవల కాలంలో పురంధేశ్వరి గారు రాష్ట్రంలో అధికార యంత్రాంగం ఎన్నికల్ని ప్రభావితం చేస్తుందని కంప్లైంట్ చేస్తే మరిది అధికారం కోసం తాపత్రయపడుతున్నారని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. లక్ష్మీపార్వతి గారు ఏకంగా తండ్రిని చంపిన వ్యక్తిని మళ్ళీ అధికారంలో తెచ్చే కోసం పురంధరేశ్వర ప్రయత్నం చేస్తున్నారని ఘాటైన విమర్శలు మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలపై చేసిన పరిస్థితి. చేతగాని మాటలండి అన్నీ అవన్నీ. ఒక ప్రత్యర్థికి మా అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు అడుగుతున్న సమాధానాలకు చెప్పలేక వీళ్ళు చేస్తున్న ఒక స్త్రీ అని కూడా చూడకుండా ఇటువంటి అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలుసు ఎవరు ఏం చేశారా, ఎట్లా చేశారా అనేది. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం అధినేత, పురంధేశ్వరి గారు రాష్ట్ర బీజేపీకి అధ్యక్షురాలు. ఎవరు పార్టీకి వాళ్ళు పనిచేస్తారు. ఇది ఈరోజు అలాగే మన పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేత. ఈరోజు మూడు పార్టీలు కూటమి ఏర్పడి ఈ కూటమి ద్వారా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కలిసి ఎన్నికలు వెళుతుంటే ఈరోజు ఏ ఊరు వెళ్ళినా ఎన్డీఏ అభ్యర్థికి ఇటువంటి ఆహ్వానం చూస్తుంటే ఇది చూడలేక రాబోయే వాళ్ళ ఓటమిని వాళ్ళ కళ్ళ ముందు కనిపిస్తుంటే అది తట్టుకోలేక పురంధేశ్వరి గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద ఇటువంటి కళ్ళబొల్ల కబుర్లు చెప్తున్నారండి. అంతే తప్పించి ఈ ఎన్నికల ప్రచారాన్ని నేను దగ్గరుండి చూస్తున్నాను. ఇచ్చెర్ల నియోజకవర్గాన్ని ఎంతో మంది హేమీలు ప్రాతినిధ్యం వహించారు. వారి వల్ల సాధ్యం కానిది ఎన్డీఆర్ వల్ల ఎలా అవుతుంది? అరచేతిలో స్వర్గం చూపిస్తున్నారు అనుకో, మీ ద్వారా సాధ్యమవుతుంది అనుకో. సాధ్యమయ్యే మాటలే చెప్తాడండి ఎన్డీఆర్. సాధ్యం కాకపోతే చెప్పడు. ఎందుకంటే నా వెనుక పెద్ద శక్తి ఉంది, నరేంద్ర మోడీ గారు అనే శక్తి ఉంది. తప్పకుండా ఇచ్చెర్ల నియోజకవర్గానికి, ఇచ్చెర్ల నియోజకవర్గం ప్రజలు నన్ను ఆదరించి అభిమానిస్తారు. తప్పకుండా నేను అసెంబ్లీలో అడుగు పెడతాను. నన్ను భారతీయ జనతా పార్టీ నాయకుడిగా నేను ఎన్నికై 2 జిల్లాల్లో ఏకైక నియోజకవర్గం ఇచ్చెర్ల నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ రిప్రజెంట్ చేస్తే కేంద్ర ప్రభుత్వం యొక్క పూర్తి అభిమానం, ఆశీస్సులు నా మీద ఉంటాయి. ఆ ఆశీస్సులు, అభిమానంతో నా ఇచ్చెర్ల నియోజక ప్రజలు ఎన్నో ఏళ్లుగా పడుతున్న ఇబ్బందులు, బాధల్ని తీర్చగల శక్తి నాకు వస్తుందనే నమ్మకంతో నేను ఈ మాట ఈరోజు చెప్తున్నాను. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల పరిధిలో ఎవరికి కూడా కమలం పువ్వు మీద ఓటు వేయడం అనేది అలవాటు లేని పని. గతంలో కూడా ఎప్పుడు ఆ తరహా పరిస్థితులు లేవు. దాన్ని ఎన్డీఆర్ ఎలా ఫిల్టర్ చేయబోతున్నారు? కమలం గుర్తు ఇచ్చెర్ల నియోజకవర్గానికి కొత్త కదండి. మన స్థానిక సంస్థల్లో పోటీ చేసాం. కమలం గుర్తు అంటే తెలుసు. నేను కూడా కాస్త సంశయపడ్డాను. అంటే రిమోట్ ఏరియాల్లో, మత్స్యకారుల ఏరియాల్లో కమలం గుర్తు ఎవరికి తెలియదేమో, మహిళలకి గట్రా తెలియదేమో అని. ఇక్కడ ఎవరినైనా అడగండి, మన దగ్గర ఉన్న మహిళల్ని, ఈరోజు మన గుర్తు ఏంటమ్మా అంటే కమలం గుర్తు అని చెప్తున్నారు. అంచేత అసలు ఆ సమస్య లేదు, ఆ భయం కూడా లేదు. ఇచ్చెర్ల నియోజకవర్గంలో ఇక్కడి ప్రజలు గొడ్ల కిరణ్ కాదని ఎన్డీఆర్కి ఎందుకు ఓటేయాలంటే ఏమైనా సమాధానం? గొర్రెల కిరణ్ ఏం చేశాడండి? 5 సంవత్సరాల్లో రావణ కాష్టం చేశాడు. నియోజకవర్గాన్ని దోచుకున్నాడు, వ్యాపారాలు చేశాడు, భూ వ్యాపారాలు చేశాడు, దండుకొన్ను దోచుకున్నాడు. ఎదురు తిరిగిన ప్రతి వ్యక్తిని కూడా, తనకి ఇంతకుముందు పార్టీకి పనిచేయలేదని చెప్పి ఎదురు తిరిగిన ప్రతి వ్యక్తులు కూడా కక్షలు కట్టి ఈరోజు వాళ్ళని జైల్లో పెట్టించి, కేసులు కట్టి, రౌడీలతో కొట్టించి దాష్టికం చేస్తున్నాడు. రౌడీ సీట్లు పెట్టిస్తున్నాడు, అట్రాసిటీ కేసులు పెట్టిస్తాడు. అంతకుమించి అతనికి ఏం తెలుసు? అభివృద్ధి అంటే, సంక్షేమం అంటే అతనికి ఏం తెలుసు? దోచుకోవడమే తెలుసు. తన ప్రధాన కార్యకర్తలైనటువంటి ఒక సాక్షి విలేకరు ఆత్మహత్య చేసుకుని ఎమ్మెల్యే కారణంగా, నేను గొర్రెల కిరణ్ కుమార్ కారణంగా నేను చనిపోయానని సూసైడ్ నోటు పెట్టుకొని చనిపోయాడంటే దాని అర్థం ఏంటో మీకు అర్థమవుతుంది. ఈ మధ్య మన ఇచ్చెర్ల మండలంలోనే తన ప్రధాన ఒక నాయకుడు, మన అతని పార్టీకి చెందిన వైఎస్ఆర్సీపీ నాయకుడే మీదే ఒక మర్డర్ అటెంప్ట్ జరిగిందంటే అంత దారుణం ఇంకెక్కడ ఉంటుంది చెప్పండి. అతనికి రౌడీయిజం తప్పించి అభివృద్ధి, సంక్షేమం కోసం అసలు ఏమీ తెలియదు. ఈరోజు ప్రజల దగ్గరికి వచ్చి ఓటు అడగమని ప్రజలు అడుగుతారు ఏంటి? వాళ్ళ దారుణాల గురించి చెప్పారు. మీరు ఎలాంటి లోకల్ మేనిఫెస్టోతో ప్రజల దగ్గరికి వెళ్తున్నారు? మాది ఒకటే. మనది సాగునీటికి, తాగునీటికి నీరు అందించాలి. మనది వ్యవసాయ రంగం మీద ఆధారపడిన నియోజకవర్గం ఎక్కువగా 60%. అందుకోసం తోటపల్లి, మడ్డు వలస, నారాయణపురం ప్రాజెక్టులని, ఆగిపోయిన ఆ ప్రాజెక్టులను చివరి వరకంట పూర్తి చేయాలి. చివరికంట నీరు అందించాలి. మన బుడుమూరు పెద్ద చెరువులో మినీ రిజర్వాయర్ కట్టాలి. తోటపల్లి కాలువని, నారాయణపురం కాలువని పూర్తి స్థాయిలో ప్రజలకు నీరు అందించాలి. అంటే బాగు చేస్తే నీరు వస్తుంది. నీరు అక్కడితో ఆగిపోతుంది. వాటిని నీరు తీసుకురావాలి. అలాగే ఇచ్చెర్లలో తోటపాలెంలో ఎత్తుపోతల పథకం కింద మినీ రిజర్వాయర్ పెట్టి అక్కడ తాగునీరు కింద ఇచ్చెర్ల మండలం అంతా కూడా తాగునీరు వచ్చే విధంగా అది చేయాలి. తాగునీరు, సాగునీరు ప్రధాన అంశం. అలాగే మన దగ్గర ఇండస్ట్రియల్ కారిడార్ ఉంది రణస్థలంలో.
ఫార్మాన్యూటికల్ హబ్స్ ఉంది. ఈ అన్నిటిలో చాలా వేల ఉద్యోగాలు వస్తున్నాయి. రేపు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే కొన్ని వందల కంపెనీలు హెచ్ఆర్లు రావడానికి సిద్ధంగా ఉన్నాయి. అలాగే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యాక మళ్ళీ మూడోసారి ప్రధానమంత్రి అయిన వెంటనే ఇక్కడ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ స్టార్ట్ అవుతుంది. కొన్ని వేల ఉద్యోగాలు ఇక్కడ మన హెచ్ఆర్ల నియోజకవర్గంలో వస్తున్నాయి. ఆ ఉద్యోగాలన్నీ మన హెచ్ఆర్లలో చదువుకున్నటువంటి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఇవ్వాలనేది నేను లక్ష్యంగా చేసుకుని ముందుకెళ్తున్నాను. ఇలాగా మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందామని నా ఉద్దేశం. మీరు ఎంత లేదన్నా అనేక గ్రూపు రాజకీయాలకు అన్ని పార్టీల్లో కూడా హెచ్చర్ల గతంలో కేంద్రంగా ఉండేది. ఈ నేపథ్యంలో పొత్తులు మాటల్లోనైనా చేతల్లో ఏమైనా ఉన్నాయో మీతో ఆ తరహా సపోర్ట్ లాంటిది ఉందా? స్పష్టంగా పూర్తి సపోర్ట్ ఉంది. పూర్తిగా ఇక్కడే పక్కనే జనసేన అధినేత హెచ్ఆర్ల నియోజకవర్గ అధినేత నా సోదరుడు విశ్వక్సేన్ ఉన్నారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చౌదరి నారాయణమూర్తి బాబుజీ గారు ఉన్నారు. మూడు పార్టీలు ఏకమై అందరమే కలిసి ఏకట్టుగా అందరి లక్ష్యం ఒకటే, హెచ్ఆర్లలో ఎన్ఈఆర్ని కమలం గుర్తు మీద ఓటేసి ఎన్ఈఆర్ని అసెంబ్లీకి పంపించాలి. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి. కేంద్రంలో నరేంద్ర మోడీ గారిని మూడోసారి ప్రధానమంత్రిగా చూడాలనేదే కూటమి యొక్క ప్రధాన లక్ష్యం. ఈ నేపథ్యంలో ఒక గడిచిన 5-10 రోజులుగా ప్రజల్లోకి వెళ్తున్నారు, క్షేత్రస్థాయిలో తెలుసుకుంటున్నారు. మీ విజయం ఎలా ఉంటుంది? మీ ఎన్నికల ఓటు బ్యాంక్ని ఎంతవరకు సంపాదించుకున్నారు? మీ మెజార్టీకి సంబంధించి ఏమైనా జోష్యం చెప్పమంటే అన్నయ్యారు ఏమని చెప్తారు? జోష్యం కాదు, నిజం చెప్తున్నా. అంటే నా ఎక్స్పెక్టేషన్, నేను చదువుకున్నవాడినే, ఏదో నోటుకొచ్చింది మాట్లాడేసేవాడిని కాదు. కానీ హెచ్ఆర్ల నియోజకవర్గం చరిత్ర సృష్టించబోతుంది. తప్పనిసరిగా ఇంతకుముందు ఎప్పుడు ఎవరికి రాని మంచి మెజారిటీతో నేను అసెంబ్లీలో అడుగు పెడతానని నమ్మకం నాకు ఉంది. ఇది హెచ్ఆర్ల బీజేపీ అభ్యర్థి నడుకుర్తి ఈశ్వరరావు గారు చెప్తున్నమాట. హెచ్ఆర్లలో భవిష్యత్తులో బీజేపీ ప్రభంజనం సృష్టించబోతుందని, ఇక్కడ నుంచి భాజపాకి ఎన్డీఏ కూటమికి ఇక్కడ నుంచి ఒక అసెంబ్లీ సీట్ని గిఫ్ట్గా ఇస్తామని చెప్పి ఎన్డీఆర్ చెప్తున్న పరిస్థితి ఉంది. ఇంకోవైపు ఏనాడు చూడండి అభివృద్ధి భవిష్యత్తులో హెచ్ఆర్ల పరిచయం చేస్తాను. ఇది శ్రీకాకుళం జిల్లా హెచ్ఆర్ల నుంచి ప్రశాంత్ న్యూస్.